24వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాసిందో తెలుసా? దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను అని రాసి ఉంటుంది. ఎన్ని విషయాల్లో? చెప్పాలి. ఎన్ని విషయాల్లో చెప్పాలి? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచినా నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనను, దేవునిని వెంబడించే ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళు. నీ తల పైకెత్తే రోజు ఒకటి దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లు తొడవబడే రోజు ఒకటి నిర్ణయించాడు. ఏ దేవుడు పిలిచాడో ఆయన నామ ఘనత కొరకు నిన్ను ఆశీర్వదించే రోజు ఒకటి దేవుడు నిర్ణయించాడు. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడైన యెహోవా ఆశీర్వదించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఒక్కడు అడుగేశాడు. ఎటువైపు? దేవుని వైపు, నిజదేవుని వైపు అడుగు వేశాడు. హాయికి బేతేలుకు మధ్య, బేతేలుకు సమీపాన బలిపీఠం కట్టాడు. దరిదాపుగా 100 సంవత్సరాల తర్వాత అదే బేతేలు ప్రాంతం గుండా పద్దనరాముకు వెళ్తున్నాడు యాకోబు. బేతేలుకు వచ్చినప్పుడు రాత్రి అయింది. ఇక నిద్రపోవాలనుకున్నాడు. సహజంగా రాత్రి పండుకునేటప్పుడు మనం తల కింద తలదిండి పెట్టుకుంటాం కదా. ఇక్కడ తలదిండి ఏమైనా దొరికిద్దా అని చూశాడు. అరణ్యంలో తలదిండి ఎక్కడ ఉంటుంది చెప్పండి? చల్లామదురుగా పడిపోయినటువంటి రాళ్ళు కనపడ్డాయి. ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయి మీద తల ఆనించాడో లేదో భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబట్టం, నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా ఉండటం. యాకోబు, యాకోబు, అబ్రహాము ఇస్సాకుల దేవుణ్ణి, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నేను నీకు ఇవ్వబోతున్నాను, నీ పిల్లల పిల్లలకి ఇవ్వబోతున్నాను అని బేతేలులో దేవుడైన యెహోవా యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక మాట, యాకోబు అక్కడున్న రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు అని రాసి ఉంది కదా. ఆ రాయి తలగడగా చేసుకోవటం ఏంటి? ఆ రాయి మీద తలానిస్తే వెంటనే పరలోకపు దర్శనం రావటం ఏంటి? ఇక్కడ ఒక మాట అంట, అసలు ఆ రాయి ఎక్కడిది? ఒక వ్యాఖ్యానకర్త చెప్తాడు, ఆ రాయి అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చిన తొల్లిడి దినాల్లో హాయికి బేతేలుకు మధ్యలో బలిపీఠం కట్టాడు కదా. కట్టబడిన బలిపీఠంలో నుండి కింద పడిన రాళ్ళు, ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకున్నాడట. రాయిని యాకోబు తలగడగా చేసుకున్నాడు గనుక ఆ రాయి యాకోబును మూలరాయిగా మార్చేసేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ రాయిని తలగడగా చేసుకొని రాయి మీద తలానించేటప్పుడు ఆకాశమందలి దేవుడు చూసుంటాడు. ఈ బలిపీఠపు రాళ్ళు, ఈ బలిపీఠం అబ్రహాము కట్టింది కదా, తను తలగడగా చేసుకున్న ఈ రాయి అబ్రహాము బలిపీఠానికి వాడిన రాయి కదా. అమ్మో, తలగడగా చేసుకున్న ఈ యాకోబు అబ్రహాము యొక్క మనవడు. యాకోబు నేను ఎట్లా మర్చిపోతా అంటున్నాడు. యాకోబా, అబ్రహాము ఇస్సాకుల దేవుణ్ణి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ రాయిని తలగడగా చేసుకున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ అంటా, భయంతో కలవరంతో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? తన పూర్వీకుడు అబ్రహాము చేసిన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అబ్రహాము తర్వాత 130 నుండి 150 సంవత్సరాల తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నేనంట, అప్పటికి అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాము భక్తి చనిపోలేదు, అబ్రహాము దేవుడు చనిపోలేదు. ఒక మాట చూడండి, దేవుడు నీకు ఇచ్చిన నీ ఆయుష్ కాలంలో నాకు లోకం వద్దయ్యా, బ్రతికిన కొద్ది దినాలు నిఖార్సైన భక్తి జీవితం నేను చేస్తా, ఓ రోషం కలిగిన క్రైస్తవ జీవితం నేను చేస్తా, నీ ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టకుండా చక్కగా నేను నడుస్తా, దేవుని మార్గంలో నువ్వు సాగితే
నువ్వు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత నీ కుమారుల సంతానంలో, నీ మనవ సంతానంలో ఎవరైనా ఆపదలో ఉంటే నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని వాళ్ళను దేవుడు ఆదుకోవటం ప్రారంభిస్తాడు. అయ్యా, యాకోబు దగ్గరకు వచ్చి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని మాట్లాడుతున్నావు. చూడండి, అబ్రహాం ఎప్పటివాడు? ఈ సంఘటనకు అబ్రహాము బలిపీఠం కట్టిన కాలానికి దరిదాపుగా 130 నుంచి 150 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. మరలా చెప్తాను, అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాము భక్తి చనిపోలేదు. అబ్రహాము భక్తి యాకోబు తల మీద ఆశీర్వాదంగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తా. చూడండి ఒక మాట మీరు నన్ను అడగాలి, అబ్రహాముకి ఎంతమంది మనవాళ్ళు? అబ్రహాముకి ఎంతమంది మనవాళ్ళు? ఎవరు వాళ్ళు? యాకోబు. నేనంట అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు యాకోబు, ఏశావు. అబ్రహాము భక్తి, యాకోబు భక్తి ఏశావుకు ఆశీర్వాదంగా మారిందా, యాకోబుకు ఆశీర్వాదంగా మారిందా? ఇద్దరికీ ఆశీర్వాదంగా మారిందా? చెప్పాలి. ఏశావుకు ఆశీర్వాదంగా మారలా. మరి పూర్వీకులు చేసిన భక్తి పిల్లల మీదకు వస్తుందని అన్నారు కదా, మరి ఏశావు మీదకు కూడా రావాలి కదా. ఏశావు మీదకు కూడా వచ్చేదే, కానీ ఏశావు దాన్ని పొందుకోవటానికి తగిన వాడిగా తను బ్రతకలేదు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉన్నారు, మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రులకి 2 పిల్లలు పుట్టారు. తల్లిదండ్రుల భక్తి ప్రార్థన పిల్లల తలల మీద ఆశీర్వాదంగా నిలిచుంటుంది, నో డౌట్. అట్ దట్ సేమ్ టైం ఆ పుట్టిన పిల్లలు కూడా ఆ ఆశీర్వాదానికి తగిన వాళ్ళుగా నిలవబడితే, తగిన వాళ్ళుగా బ్రతికితే తలమానికగా దేవుడు వాళ్ళని నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. చప్పుడు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏశావు యాకోబులు ఉన్నారు చూసారా. యాకోబు ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు. అంటే నేనంట తన తాత అబ్రహాము ఏ దేవుణ్ణి ఆరాధించాడో, తన తండ్రి ఇస్సాకు ఏ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడో, నేను ఆ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని తన పితరుల దేవుణ్ణి వెంబడించడం, ఆరాధించడం ప్రారంభించాడు. ఏశావు దగ్గరికి వచ్చేసరికి తిండిపోతూ, తాగుబోతూ, తిరుగుబోతూ, అతడు తిని త్రాగి లేచిపోయాను అని రాసి ఉంటుంది బైబిల్లో అతన్ని గూర్చి. ఎవరేశావు? తిండిపోతూ. ఎవరేశావు? తాగుబోతూ. ఎవరేశావు? తిరుగుబోతూ. ఎట్ దట్ సేమ్ టైం అదే ఇస్సాకు కడుపున పుట్టిన యాకోబు ఉన్నాడు చూసారా. ఏశావు వంటి భ్రష్టుడు కాకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు కనుక తన పితరుల భక్తి ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చి, చూడండి, నువ్వు వేసే అడుగు భావితరాల భవిష్యత్తును శాసిస్తుంది అని చెప్పాం కదా. యాకోబు వేసిన అడుగు, యాకోబు ఏశావు వంటి వాడు కాకుండా యాకోబు వేసిన అడుగు యాకోబును గోత్రకర్తగా చేసింది. 12 గోత్రాలకు కర్తగా చేసింది. ఆ యాకోబులో నుండి యాజక గోత్రం బయలుదేరింది. ఆ యాకోబులో నుండే రాజుల గోత్రం బయలుదేరింది. ఆ యాకోబులో నుండే దావీదు మహారాజు, ఆ యాకోబులో నుండే సొలొమోను, ఆ యాకోబులో నుండే హిజ్కియా, ఆ యాకోబులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించాడు. నేనంట యాకోబులో నుండి లోకరక్షకుడు ఉద్భవించడానికి చూడండి, ఈ వంశవృక్షం చూడండి. యాకోబు ఎక్కడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. యాకోబు చనిపోయాడు, కానీ యాకోబు భక్తి చనిపోలేదు. పిల్లల మీద ఆశీర్వాదంగా ఉంది. తమ్ముడా, చెల్లి, నువ్వు సంపాదించిన ఆస్తి ఏదో ఒకరోజు క్షీణిస్తుందేమో, కానీ నీ ఆస్తికి మరణం ఉందేమో, కానీ నీ భక్తికి మరణం లేదన్న సంగతి గ్రహించు. నీ ప్రార్థనకు మరణం లేదన్న సంగతి గ్రహించు. నువ్వు చక్కటి సరి అయిన అడుగులు దేవుని సన్నిధిలో నువ్వు వేస్తే ఈ భక్తి నీకు ఒక్కడికే కాదు, నీకు ఒక్కదానికే కాదు, రాబోయే తరాలకు దీవెన కారణంగా దేవుడు దాన్ని మారుస్తాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాం ఎక్కడ బలిపీఠం కట్టాడు?
హాయికి బేతేలుకి మధ్య. ఏ రాయిని తలగడగా చేసుకున్నాడు? బేతేలులో అబ్రహాము కట్టినటువంటి రాయిని తలగడగా చేసుకున్నాడు. ఇదే హాయి బేతేలు మధ్య ఓ దివ్యమైన సంఘటన జరిగింది. చూడండి, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు. నాతో కలిసి, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి, కొంచెం స్వరం పెంచాలి. యెహోషువ వారిని పంపగా వారు పొంచిండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచి, ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి హాయి మీదకి పోయిరి. అందరూ నా వైపు చూడండి. నాయకుడైన యెహోషువ ఒక చోట రాత్రి బస చేశాడు అని రాసింది. ఎక్కడ బస చేశాడట? హాయికి బేతేలుకి మధ్య. మిమ్మల్ని అడుగుతున్నాను, హాయికి బేతేలుకు మధ్య ఆదికాండం 12వ అధ్యాయంలో ఏం జరిగింది? అయ్యో చెప్పాలి. అబ్రహాము బలిపీఠం కట్టాడు. అన్నా ఖమ్మం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. 28వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆ రాయిని తలగడగా చేసుకుని యాకోబు పండుకున్నాడు. అబ్రహాము చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత ఒక రాత్రి హాయికి బేతేలుకు మధ్యలో యెహోషువ ఉన్నాడు. ఏ స్థితిలో? హాయి పట్టణం మీద గతంలో 7వ అధ్యాయంలో ఓడిపోయిన స్థితిలో. ఇప్పుడు హాయికి బేతేలుకు మధ్యలో ఆ రాత్రి నుండి డెఫినెట్గా యెహోషువ ఏం చేసి ఉంటాడో తెలుసా? అయ్యా, మా గోత్రానికి మూలపితరుడు యాకోబు బేతేలులో పండుకున్నప్పుడు నువ్వు ఒక మాట అన్నావు కదా, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నేను నీకిచ్చుచున్నాను అన్నా. మరి ఇవ్వలేదే? హాయి పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాం? ఎక్కడో మెసొపొతేమియాలో ఉన్న మా మూలపితరుడు అబ్రహామును కనాను దేశానికి తీసుకొచ్చి ఈ దేశమంతా నేను నీకు ఇస్తున్నాను అన్నావే, నీవిచ్చిన మాట ఏమైపోయిందయ్యా? హాయిని మేము ఎందుకు జయించలేకపోయాం? నీవు మా పితరులకు ఇచ్చిన మాట ఏమైపోయింది? పండుకొని ఉన్న ఈ భూమిని ఇస్తానని వాగ్దానం చేసావు, నీ వాగ్దానం ఏమైపోయిందని డెఫినెట్గా హాయికి బేతేలుకు మధ్యలో ఆ రాత్రి యెహోషువ ఉండి అబ్రహాము కట్టిన బలిపీఠాన్ని జ్ఞాపకం చేసి ఉంటాడు. యాకోబు కనిన కలను జ్ఞాపకం చేసి ఉంటాడు. తెల్లారిందో లేదో దేవునికి అవన్నీ జ్ఞాపకం చేసిన తోడనే ఏ హాయి పట్టణం మీద ఓడిపోయారో అదే హాయి పట్టణం మీద తన ప్రజలను దేవుడు గెలిపించటం ప్రారంభించాడు. ఇప్పుడు నేను అడుగుతాను, అయ్యా ఓడిపోయిన చోటే ఇశ్రాయేలును గెలిపించడానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నేనంట చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, హాయి బేతేలు చాలా ప్రత్యేకమైందయ్యా. యెహోషువ మూలపితరుడు ఉన్నాడే అబ్రహాము, చెట్టు కింద కాపురం చేస్తా ఇక్కడ బలిపీఠం కట్టాడయ్యా, ప్రార్థన చేశాడయ్యా. ఆ రాళ్ళలో ఒక రాయిని యాకోబు తలగడగా చేసుకున్నాడయ్యా. వాళ్ళ పితరులు చూడండి, వాళ్ళ పితరులు చేసిన భక్తిని నేను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ పితరులతో నేను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఓడిన చోట వారి పిల్లలను నేను గెలిపిస్తున్నాను అంటాడు. ఒక్కసారి చూడండి, అబ్రహాము చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత కూడా ఆ భక్తి ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతుకుతూ, వేయాల్సిన అడుగులు వేస్తూ, బ్రతకాల్సిన రీతిలో నువ్వు బ్రతికితే కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా నీ పిల్లలు ఓటమిని అనుభవిస్తూ కృంగిన స్థితిలో ఉంటే, నీ భక్తి దేవునికి జ్ఞాపకం వచ్చిన తోడనే
ఓడిన చోటే నీ పిల్లల్ని దేవుడు గెలిపించటం ప్రారంభించును గాక. కొంచెం గట్టిగా చెప్తే మేమే. అబ్రహాము వేసిన అడుగులు ఇస్సాకు, ఇస్సాకు వేసిన అడుగులు యాకోబుకు, యాకోబు వేసిన అడుగులు 12 గోత్రాలకు ఎంత దీవెనగా మారిందో చూడండి. నువ్వు ఇంజిన్ లాంటి దానివి, నీవు రాబోయే వంశవృక్షానికి పునాది లాంటి వాడివి. నీ మీదే రాబోయే వ్యవస్థ కట్టబడుతుంది. అందుకనే వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని, యోచించే ప్రతి ఆలోచన, తలపెట్టే ప్రతి పని ఇది దేవుని వాక్యానుసారమా కాదా, దేవునికి అంగీకృతమా కాదా అని ఆలోచించి అడుగులు వేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇది ఈ కోణంలో ఉంటే, దీనికి ఆపోజిట్ కోణం ఒకటి చెప్తాను. ఒకడు దారి తప్పితే తాను వేసిన తప్పటడుగులు భవిష్యత్తును ఎంత నాశనం చేస్తాయో రాజుల మొదటి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. తరువాత పెద్దగా సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలీ కుటుంబములను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి, నా వైపు చూస్తూ. తరువాత సొలొమోను అబ్యాతారు యాజకుడుగా ఉండకుండా తీసేశాడు. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరు. నా వైపు చూసి సమాధానం చెప్పాలి. యాజకుడుగా ఉండకుండా ఎవరు తీసేశారట? సొలొమోను. ఎవరిని? అబ్యాతారును. ఎవరిని? అబ్యాతారు ఎవరట? ఏలీ వంశంలో పుట్టినటువంటి వాడు. నేనంట రాజుల మొదటి గ్రంథం సొలొమోను కాలానికి చెందింది. ఏలీ ఎప్పటివాడు? మనకి ఏ పుస్తకంలో కనపడతాడు చెప్పాలి? సమూయేలు మొదటి గ్రంథం మొదటి 2-3 అధ్యాయాల్లో మనకు కనపడతాడు. అరే, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడిన ఏలీ కుటుంబ ప్రస్తావన రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథానికి రాజుల మొదటి గ్రంథానికి ఎంత కాల వ్యవధో తెలుసా? అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పట్లేదు, కొంచెం ఇంచుమించుగా 80 నుంచి 100 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. 100 సంవత్సరాల క్రితం ఏలీ కుటుంబీకులు వేసిన తప్పటడుగులను బట్టి ఏలీ చనిపోయాడు. తప్పటడుగులు వేసిన ఏలీ కుమారులు చనిపోయారు. వాళ్ళు వేసిన తప్పటడుగులను బట్టి 100 సంవత్సరాల తర్వాత ఆ ఏలీ వంశం చేతిలో ఉన్న యాజకత్వాన్ని పూర్తిగా తీసేసేసాడు. నువ్వు వేసే ప్రతి అడుగు భవిష్యత్ తరాల జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్పటానికి ఇంతకు మించిన తార్కాణం ఏముంది చూడండి. యాజకత్వాన్ని తీసేసింది రాజుల మొదటి గ్రంథంలో. ఎవరు చేసిన తప్పును బట్టి? ఏలీ కుటుంబీకులు చేసిన తప్పును బట్టి. ఒక మాట, ఏలీ కుటుంబీకులు చేసిన తప్పేంటి? ఏలీ గొప్ప సేవకుడు, నిండు వృద్ధాప్యం వచ్చేదాకా నమ్మకంగా దేవుని సేవ చేశాడు. ఆయన నమ్మకమైన సేవకుడే, కానీ తన పిల్లల్ని పెంచే విషయంలో ఆ తండ్రి దారి తప్పాడు. దైవజన్మ, నేనంట తల్లిదండ్రులు భయభక్తులుగా బ్రతికితే పిల్లలు భయభక్తులుగా బ్రతకటానికి 75% అవకాశం ఉంటుంది. భయభక్తులుగా బ్రతికిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలే దారి తప్పిపోతూ ఉంటే, ఆ తండ్రికే భయభక్తులు లేకపోతే, ఆ తల్లికే భయభక్తులు కలిగిన జీవితం లేకపోతే పిల్లలు ఇంకెక్కడి దారిలో ఉంటారు చెప్పండి? తండ్రి జాగ్రత్త, ఓ అమ్మ జాగ్రత్త.
తల్లిదండ్రులు భయభక్తులుగా బ్రతికితేనే పిల్లలు భయభక్తులుగా బ్రతకడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అరే, ఆ అక్క ఇంత మంచి ప్రార్థనా పరురాలు కదా, ఇలాంటి మంచి ప్రార్థనా పరురాలు కడుపున ఇలాంటి పిల్లోడు పుట్టాడేంటి? ఆ అన్న చాలా అనుకోగలిగినోడు కదా, ఇంత అనుకోగలిగిన అన్న ఇంటిలో ఎలాంటి తిరుగుబాటు కుమారుడు పుట్టాడేంటి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు దారిలో ఉన్న దారి తప్పిపోతున్న పిల్లలు, నేనంట తల్లిదండ్రులు దారిలో ఉన్న పిల్లలే దారి తప్పిపోతుంటే, ఆ తల్లిదండ్రులే దారిలో లేకపోతే, ఆ తండ్రికే క్రమం లేకపోతే, ఆ తండ్రే తాగుపోతాయి, తిరుగుపోతాయి, ఇష్టానుసారంగా బ్రతికేవాడైతే కుటుంబం అంతా ఏమైపోద్దో ఆలోచించండి. మంచి భయభక్తులు కలిగిన వాడు ఏలి యాజకుడు కదా, వారసత్వంగా యాజకత్వాన్ని తన పిల్లలకి ఇచ్చాడు. చూడండి, 2 మాటలు చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎవరెవరు? ఎవరి పిల్లలు వీళ్ళు? ఈ మాట ఎక్కడ రాస్తుంది? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈ మాట రాసింది. ఈలోపు హన్నమ్మ తల్లి మందిరానికి రావటం, ప్రార్థన ద్వారా పిల్లను కుమారుని కంటం, పాలు విడిచిన తర్వాత బిడ్డను మందిరానికి తీసుకురావటం, అంటే మేబీ స్పాన్ ఆఫ్ 7 years అయిపోయి ఉంటుంది. 5 నుంచి 7 సంవత్సరాల దాకా జరిగి ఉంటుంది. రైట్. 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాసిందో చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం నాతో కలిసి. జనుల విషయమై 12వ వచనం అనుకుంటా, చూడు తమ్ముడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం నాతో కలిసి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఈ మాట కాస్త మీకు విచిత్రం అనిపించాలి. ఏలి కుమారులను గూర్చి రాయబడిన ప్రస్తావన ఏంటో తెలుసా? చెప్పండి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అని రాస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతా, ఇంతకీ ఏలి కుమారులు చేస్తున్న పని ఏంటి? ఎవరికి యాజకులుగా ఉన్నారు? యెహోవాకు యాజకులుగా ఉంటూ ఎవరిని ఎరగలేదంట? ఇంతకు మించిన భ్రష్టమైన జీవితం ఇంకొకటి ఏమైనా ఉందా? అరే, వాళ్ళు దేవుని మందిరంలో ఉంటూ దేవుడైన యెహోవాకు యాజకత్వం చేస్తూ, ప్రజలిస్తున్న అర్పణలను భుజిస్తూ, ప్రజలిస్తున్న కానుకలతో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ, ఈ యాజకులు దేవుడైన యెహోవా యొద్ద యాజకత్వం చేస్తున్నారు, కానీ ఆ యెహోవా ఎవరో ఎరుగకుండా వాళ్ళు బ్రతుకుతున్నారంట. తల్లిదండ్రులారా, ఈ దివ్యమైన మాట గమనించండి. ఏలి వారసత్వంగా తన పిల్లలకు యాజకత్వాన్ని ఇచ్చాడు, కానీ తనకు ఆ యాజకత్వాన్ని ఇచ్చిన దేవుణ్ణి తన పిల్లలకి ఇవ్వలేకపోయాడు. గాట్ మై పాయింట్? అందరూ చూడండి. తల్లిదండ్రులుగా నీ పిల్లలకు ఆస్తిని కాదు నువ్వు వారసత్వంగా ఇవ్వాల్సింది, ఆ ఆస్తిని ఏ దేవుడు నీకు ఇచ్చాడో ఆ దేవుణ్ణి నీ పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చే తండ్రిగా నువ్వు బ్రతకాలి. ఈ సంపన్న స్థితి ఏ దేవుడు ఇచ్చాడో, హైదరాబాద్ పట్టణంలో 10 మందికి దీవెన కారణంగా బ్రతికే ఈ జీవితాన్ని ఏ దేవుడు ఇచ్చాడో, నీ ఆస్తిని కాదు నీ పిల్లలకి ఇవ్వాల్సింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు నీ పిల్లలకి ఇవ్వాల్సింది, చక్కటి చదువు చక్కటి ఉద్యోగమే కాదు నీ పిల్లలకి ఇవ్వాల్సింది, నువ్వు సంపాదించిన మేడ మిద్యలు కాదు నీ పిల్లలకు నువ్వు ఇవ్వాల్సింది,
వాటన్నిటినీ ఏ దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ దేవుణ్ణి వాళ్లకు స్వాస్థ్యంగా నీవు ఇస్తే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరొకళ్ళు ఎవరు ఉండరు. యాజకత్వాన్ని ఇచ్చాడు కానీ వీళ్లకు దేవుడెవరో, ఆ యెహోవా దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తన పిల్లలకు నేర్పలేదు. నేర్పకపోబట్టే ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే, చూడండి, ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే బలిపీఠం మీద ఆ కొండల్లో కానీ పాత్రలో కానీ తపేళ్లలో కానీ మాంసం ఉడుకుతూ ఉంటే ఉడుకుతున్న మాంసాన్ని ఆ ముండ్లగరిటితో గుచ్చినప్పుడు ఎంత మాంసం బయటకు వస్తుందో అంత మాంసాన్ని యాజకులు తీసుకోవటం ఇది దేవుని క్రమం. ఏలీ కుమారులు ఏం చేశారో తెలుసా? మాకు ఆ మాంసం వద్దు, పచ్చి మాంసం కావాలని చెప్పి దేవుని క్రమాన్ని మార్చారు. ఎందుకో చెప్పంటారా? ఆ తండ్రి తన పిల్లలకు నేర్పల. మన దేవుడు క్రమానికి దేవుడురా, అక్రమానికి దేవుడు కాదు. మన దేవుడు క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదని క్రమానికి దేవుడైన యెహోవాను గూర్చి తన పిల్లలకు ఆ తండ్రి నేర్పలేదు. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలకి మన దేవుడు క్రమానికి దేవుడు నేర్పండి. ఎలా నేర్పుతారో తెలుసా? 5:45 ఆరాధన అయితే ఎప్పుడైనా 1 నిమిషం ఆలస్యం అవుతూ ఉంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా, అయ్యో ఆలస్యం అయిపోతుందని నువ్వు పరిగెత్తుకుంటా వస్తూ ఉంటే నీ పిల్లలు గమనిస్తారు. మమ్మీ ఎందుకు అట్లా పరిగెత్తుతున్నావు? డాడీ ఎందుకు అంత హడావుడిగా పరిగెత్తుతున్నారు? ఏమో 1 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు కదా, హాజరైన వాళ్ళు ఎవరు లేరు కదా, ఎందుకు అట్లా పరిగెత్తుతున్నావు అని నీ పిల్లలు అడిగితే, బాబు మన దేవుడు క్రమానికి దేవుడు. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం ఉంటుంది. నియమం తప్పిన వానికి కిరీటం లేదు. ఉదయం లేచి ప్రార్థించే విషయంలో క్రమాన్ని పిల్లలు నీలో చూడాలి. టెన్షన్గా 4 లేవటం నీ పిల్లలు చూడాలి. డాడీ మమ్మీ ఎందుకు అంత టెన్షన్గా 4 లెగుస్తున్నావు? నాకు రోజు 4 వచ్చి లేచి అలవాటు కదరా నాయనా. అవును, ఈరోజు లేటుగా లేస్తే వచ్చిన నష్టం ఏంటి? నేను 4 లెగుస్తానని, నేను ప్రార్థన చేస్తానని, ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తానని నేను రాకమునిపే నా ప్రార్థన గదిలో నాకంటే ముందుగా దేవుడు వచ్చి కూర్చుంటాడు రా. నేను లేటుగా లేస్తే దేవుడిని ఒంటరోడుగా కూర్చోబెట్టాల్సి వస్తుంది. దేవుడు అంత ఖచ్చితంగా వస్తాడా? అవును, ఈ దేవుడు క్రమానికి దేవుడు. ఇది నువ్వు ఆచరించి చూపించు. నీ బయలుదేరిన పిల్లలు ఈ దేవుడు క్రమానికి దేవుడని ఆటోమేటిక్గా క్రమశిక్షణ నేర్చుకుంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, అందరూ చూడండి ఈ మాట. యెహోవా ఎవరో ఎరుగకపోవటాన్ని బట్టే వాళ్ళు యాజకులుగా మందిరంలో ఉంటూ మందిరానికి వచ్చిన ఆడపిల్లలతో వెకిలిగా ప్రవర్తించారు, వెకిలిగా మాట్లాడారు. ఎందుకో తెలుసా? ఆ తండ్రి తన పిల్లలకు నేర్పలా. బాబు ఏ దేవునికి యాజకత్వం చేస్తున్నామో ఆ దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణమ చేత ఆరాధించబడుతున్నవాడు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలమని దేవుని వాక్యం అంటుంది. నాన్నా, దేవుని మందిరంలో దేవుని సేవ చేసే యాజకులైన మనం పవిత్రంగా బ్రతికితే, మనం నీతిగా బ్రతికితే, మనం యథార్థంగా బ్రతికితే మనం చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. మనం చేతులెత్తి ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటే వారి పిల్లలు దీవించబడటానికి అది కారణమవుతుంది. అల్లరి చిల్లరగా బ్రతికితే, ఆడుతూ పాడుతూ బ్రతికితే, పవిత్రత లేకుండా జీవిస్తే ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కాదు, రోషం కలిగిన దేవుడు. దహించు అగ్ని. చెత్త బ్రతికితే కాల్చేస్తాడు, జాగ్రత్త. నీలో ఉన్న మలినాన్ని తొలగించుకుంటే ఓ బలమైన పనిముట్టుగా దేవుడు మారుస్తాడయ్యని పరిశుద్ధ దేవునిని గూర్చిన బోధ తన పిల్లలకు చెప్పకుండా వారసత్వంగా యాజకత్వాన్ని ఇచ్చాడు, కానీ యాజకత్వాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఇవ్వలేకపోయాడు. తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. మన పిల్లలకు కూడా మనం ఏమిద్దాం? మనం సంపాదించిన ఆస్తిని ఇద్దామా?
మనం సంపాదించిన పొలాలు ఇద్దామా? మనం సంపాదించిన వెండి బంగారాలు ఇద్దామా? ఈ స్వాస్థ్యాన్ని సంపాదించడానికి సామర్థ్యం కలుగు చేసిన దేవుణ్ణి ఇద్దామా? ఒకసారి ఆ ప్రాంతంలో మంచి భక్తి కలిగిన కుటుంబం ఉంది. తరచుగా ఆ ప్రాంతానికి అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ అడుక్కునే వాళ్ళైనా ఈ క్రైస్తవ కుటుంబం దగ్గరికి తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు శక్తి కొలది ఈ భిక్షగాళ్లకు దానం చేస్తారు. నేనంట సహజంగా క్రైస్తవుని రక్తంలోనే దాతృత్వపు మనసు ఉంటుంది. ఆమేన్. ఏం చెప్పాను? ఎవరిలో? క్రైస్తవుల రక్తంలోనే సహజంగా దాతృత్వపు మనసు ఉంటుంది. నిజమే. ఇప్పుడు మనం ఉన్నాం, ప్రతి నెల మ్యాక్సిమం మన పరిచర్యకు వచ్చే కుటుంబాలు మ్యాక్సిమం దేవునికి దశమ భాగం ఇస్తారు. 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 15,000 20,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రతి నెల. విచిత్రం ఏంటంటే ఎవరు 20,000 ఇచ్చినా బోర్డుల మీద రాసి దాత 10,116 ఇచ్చాడు కానుక బోర్డు మీద ఉండదు. చర్చి కట్టేటప్పుడు లక్షల కానుక ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ దాత పేరు కొన్ని చోట్ల చూడండి, కొన్ని చోట్ల వాడు 116 ఇస్తేనే చాలు, బండల మీద చెక్కి స్టోన్ మీద రాసి ఉంటారు, దాత 116 ఇచ్చాడు, 1,116 ఇచ్చాడు. నేనంట జీవితంలో ఒక్కసారి ఇస్తేనే బోర్డుల మీద ఉంటుంది. ప్రతి నెల మనం ఇస్తాం. ఎస్. ఒక ఆయన నన్ను అన్నాడు, ఆ రోజుల్లో నేను కిరాణా షాప్కి వెళ్తే సోరారం చౌరస్తా దగ్గర, మాస్టర్ గారు నీకు బాగా ఫారిన్ డబ్బు వస్తుంది అనుకుంటా కదా అన్నాడు. నాకు ఆ మాట అనేసరికి లోపల ఎక్కడో సలసలసలమంది. కానీ ఏం చేస్తాం, మీకు తెల్లదొరలు పంపిస్తారు కదా అన్నాడు. నేను అన్న లోపటేమనుకున్నానంటే, ఒరి పిచ్చోళ్ళారా, ఇంకా ఆ భ్రమలోనే ఉండండి, తెల్లదొరలు పంపిస్తారు. మాకు ఇచ్చేది తెల్లదొరలు కాదు, నల్లదొరలే. మీరు ఎట్ట చూస్తున్నారంటే ఇంతకా నల్లదొరలు ఎక్కడున్నారని. మీరే. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో తెలుసా? మనల్నే కాదు, భారతదేశ క్రైస్తవ సంఘాలను ఎంత ఆశీర్వదించాడంటే ఈ నల్లదొరలే తెల్లదొరలకు పంపించేంత స్థితిమంతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నేను అప్పుడు చెప్పా, అయ్యా క్రైస్తవ్యంలో ఒక గొప్ప నియమం ఉంది. ప్రతి బిడ్డ తను సంపాదించే దానిలో 10వ వంతు దేవునికి ఇస్తారు. చివరికి ఇంట్లో భాషలు దవ్వే పని మనిషిగా బ్రతికే తల్లి కూడా తాను 5,000 సంపాదిస్తే 5,000లో 500 600 దేవునికి కానుకిస్తారు. లక్షలు సంపాదించేవాడైనా 100 సంపాదించేవాడైనా దేవుని బిడ్డలే దేవునికి ఇచ్చే డబ్బుతో మేము సేవ చేస్తున్నాం, దేవుని కృపను బట్టి సేవ చేస్తున్నాం. కానీ ఎక్కడో తెల్లదొరలు ఇచ్చింది కాదయ్య అంటే ఆయన అంటాడు, ప్రతి నెల ఇస్తారండి, ప్రతి నెల. ముగింపులో ఏమన్నాడు తెలుసా? నేను క్రైస్తవుని కాకపోవటమే చాలా మంచిదైందయ్యా అన్నాడు. ఏం పుణ్యాత్ముడా, ఎందుకంటే ప్రతి నెల ఇవ్వాలా? మనం దేవునికి ఇస్తాం కానీ అయ్యో మా కష్టార్జితం పోతుందే అన్న భావన ఇంత కూడా మన మనసులో ఉండదు. ఇంకా మనం అనుకునేది ఏంటో తెలుసా? యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టిన ఆ దేవుని కొరకు మేము ఎంత చేసినా తక్కువే. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. మంచి భక్తి కలిగిన కుటుంబం. ఈ భిక్షగాళ్ళు మొత్తానికి ఇక్కడికి వెళ్తా వస్తాం. ఒక భిక్షగాడికి బాగా ప్రేమ చూపించేవాళ్ళు. ఎంత ప్రేమ అంటే వాళ్ళు వండుకున్న వేడి వేడి బిర్యానీ భిక్షగాడికి పెట్టేవాళ్ళంట. మీరు కూడా పెడతారులేండి సర్దిది, మీరు కూడా పెడతారులేండి పాసిపోయింది అని నేను మిమ్మల్ని అంటలేదు. కానీ సహజంగా మనం తినగా మిగిలిపోయింది భిక్షగాడికి వేస్తాం, వీళ్ళు వేడి వేడి బిర్యానీ వేస్తారంట. ఈ భిక్షగాడికి ఆ కుటుంబం అంటే మహాప్రేమ, మంచి రిలేషన్ ఏర్పడింది. ఒకరోజు ఆ భిక్షగాడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి లోపటి నుంచి ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. సరే ఏదో మాట్లాడుకుంటున్నారే, డిస్టర్బ్ చేయటం ఎందుకు లేని తలుపు దగ్గరే నిలవబడ్డాడు. లోపట ఉన్న ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంటి యజమానుడు ప్రార్థన అన్న సంగతి ఈ భిక్షగాడికి తెలియదు. ఆ లోపట ఆయన ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, దేవా మాకు ఒక మంచి ఇల్లు లేదు, ఓ చక్కటి ఇల్లు అయ్యా,
నా కొడుకు ఉద్యోగం లేదు, ఓ చక్కటి ఉద్యోగం నా కొడుకి అయ్యా. నా భార్యకు ఇంట్లో బాగాలేదు, మంచి ఆరోగ్యం అయ్యా. పలానా చోట పొలం కొందాం అనుకుంటున్నాం, ఆ స్థలంలో పొలం ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆత్మీయత ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి 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 ముగింపులో అన్నాడంట, యేసునామములో అడుక్కుంటున్నాను తండ్రి అన్నాడంట. చెప్పండి, ఈ ప్రార్థన అడుక్కునేవాడిని మనసులో అనుకున్నాడంట, నేనే కాదు అడుక్కునేవాడిని, ఈ ఇంటి యజమానుడు కూడా అడుక్కునేవాడే, నాకు ఇంతకాలం తెలియలేదే. అంటే ఆయనేమో ఎవరి దగ్గర అడుక్కుంటున్నాడు, అడుక్కునేవాడి దగ్గర గోక్కున్నట్లు అన్నట్లు ఈ అడుక్కునేవాడి దగ్గర నేను అడుక్కోవటమా? లేదో, ఆయన ఎవరి దగ్గర అడుక్కుంటున్నాడో నేను కూడా ఆయన దగ్గరే అడుక్కుంటా. ఆయన పేరేంటో, ఆయన ఊరేంటో, ఆయన వివరాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఎంత అయిపోయి ఆయన బయటకు వచ్చిన దాకా నిలవబడ్డాడు. ఆయన బయట రానే వచ్చాడు. ఆ ఇంటి యజమానుడు రావటంతో అడుక్కుని ఆయన అన్నాడంట, సార్ అయితే మీరు కూడా నా టైపే అన్నట్టు, అంటే మీరు కూడా అడుక్కునే వాళ్ళే అన్నట్టు. నేను ఇంతకు మునుపు ఏదో అనుకున్నా, మీరు కూడా అడుక్కునే. నేను అడుక్కోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మీరు అబద్ధం ఆడదు సార్, నేను అన్నీ విన్నా. మీరు ఎవరి దగ్గర అడుక్కుంటున్నారు కదా, ఇదిగో నేను మీ దగ్గరకు వచ్చి అడుక్కోకుండా ఉండేటట్లు మీరెవరి దగ్గర అడుక్కుంటున్నారో ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాను. నేను అడుక్కోవటం ఏంట్రా, నేను అడుక్కోవటం ఏంటి అంటే, ఇందాక అన్నారు కదా సార్, యేసునామములో అడుక్కుంటున్నాను తండ్రి అని అన్నారు కదా, అదిగో ఆయన అడ్రస్ ఇవ్వండి. మీ దగ్గర అడుక్కోను, మీరు ఎవరి దగ్గర అడుక్కుంటున్నారో ఆయన్ని అడుగుతా. చెప్పమంటారా? నీ డబ్బు కాదు నీ పిల్లలకి ఇవ్వాల్సింది. నిన్ను ఈ స్థితిలో ఏ దేవుడు నిలవబెట్టాడో ఆ దేవుని నీ పిల్లలకి ఇవ్వు. నీ పిల్లలు దీవించబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పిల్లలకు దైవభక్తి నేర్పకుండా, ప్రార్థన నేర్పకుండా, మోకాళ్ళ అనుభవం నేర్పకుండా, దేవుని మీద ఆధారపడటం నేర్పకుండా, ఒట్టి తుప్పు పట్టిపోయే వెండి బంగారం వారి ఒడిలో వేస్తే మన పిల్లలు అలా కాకుందురుగాక. జాగ్రత్త, ఏలీ కుమారులు అయిపోతారు వాళ్ళు. వాళ్ళకు మోకాళ్ళ అనుభవం లేకుండా, దేవుని మీద ఆనుకోవటం లేకుండా, విచ్చలవిడిగా వాళ్ళు రే బాబు మన దేవుడు దహించు అగ్ని, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, దేవుని మందిరానికి వచ్చే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రతి విషయం వాళ్ళకు నేర్పుతూ పవిత్రతలో వాళ్ళను పెంచుతూ మనం బ్రతికితే, యెహోవా ఎవరో ఎరిగేటట్లుగా చేస్తే, దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాశారు. వీళ్ళు యాజకత్వం చేశారు, కానీ ఎలా యాజకత్వం చేశారట? యెహోవా ఎవరో ఎరుగక యాజకత్వం చేశారు. దానియేలు ఉన్నాడు చూసారా, చూడండి వేసే ఒక అడుగు భవిష్యత్ తరాలను ఎట్లా ప్రభావితం చూపిస్తుందో చెప్పాలంటే, దానియేలు 17వ సంవత్సరం వరకు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. బబులోను దేశానికి వెళ్ళాడు 17వ సంవత్సరంలో. ఆ కలభావన ప్రార్థన ద్వారా ప్రజలకు వెల్లడి చేయటం, తలమానికగా దానియేలు బబులోను దేశానికి నిలవబట్టడం, 70 సంవత్సరాల పట్టు దానియేలు వర్ధిల్లటం, దానియేలు యొక్క నీడలో యావత్ యోధా జాతి బబులోను దేశంలో నెమ్మది పొందటం అద్భుతం, అనిర్వచనీయం. ఇక్కడ ఒక మాట అడుగుతా, దానియేలు ఎలా ఇంత గొప్ప కార్యం దేవుని కొరకు తాను చేయగలిగాడంటే, నేనంట ఆ తల్లిదండ్రులు 17 సంవత్సరాలు దానియేలును పెంచేటప్పుడు ఆస్తి ఏమి ఇచ్చినట్లుగా లేదు, కానీ వెండి బంగారాలు ఇచ్చినట్లుగా లేదు, కానీ దేవునిని గూర్చిన జ్ఞానాన్ని దానియేలులో నూరిపోశారు. ఎలాగో చెప్పమంటారా? నెబుకద్నెజరు వచ్చి నాకు కళ వచ్చింది, కలభావం చెప్పండి అంటే దానియేలు అంటాడు, ఆగండి ప్రార్థన చేస్తా, నేను చెప్తా. దానియేలుకు దేవుడైన యెహోవాను గూర్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను తెలియచేస్తా. దానియేలు తన దేవుణ్ణి ఏమెరిగాడో తెలుసా? నా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. చెప్దాం ఆమేన్. దానియేలు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలా, ఒరే బాబు మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడురా,
మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. నాన్న, నువ్వు ప్రార్థన నేర్చుకో, మర్మాలు బయలుపరుస్తాడు. అదే సమయంలో చెప్పుంటాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే పాపుల మనవి దేవుడు వినడు అని తల్లిదండ్రులు చెప్పుంటారు. 17వ సంవత్సరంలో బబులోను దేశానికి వచ్చిన తర్వాత అపవిత్రపరచబడకూడదని ఉద్దేశించి దానియేలు పవిత్రంగా బ్రతకటం ప్రారంభించాడు. దానియేలు, ఎందుకు పవిత్రంగా బ్రతుకుతున్నావు? నేను ఆరాధించే దేవుడు పవిత్రుడు గనుక. దానియేలు, ఈ రాత్రి ఎందుకు మొరపెడుతున్నావు? నా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు గనుక. దానియేలు తన దేవుడు ఎవరో ఎరిగాడు కనుక గొప్ప కార్యాలు చేసి 70 సంవత్సరాలు యోధా జాతికి ఆశ్రయంగా నిలిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. యోధా జాతి కోసం బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు దగ్గర ఆ రాజాస్థానంలో దానియేలు ఎలా నిలవబడ్డాడు, మన భారతదేశంలో ప్రధాని ఆస్థానం దగ్గర క్రైస్తవులు ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఆలోచనకర్తలుగా దానియేలు స్థానంలో మన పిల్లలు ఉందురుగాక. కాలాలు మారినా మారని దేవుడు మన కాలంలో కూడా కార్యం దేవుడు చేయునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. ఏలీ కుమారులు ఎవరిని ఎరగలేదట? వాళ్ళు భ్రష్టులుగా బ్రతకటాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, 100 సంవత్సరాల తర్వాత ఏలీ వంశంలో ఉన్న యాజకత్వాన్ని దేవుడు ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడు? ఒకడు తప్పటడిగి వేశాడు. 100 సంవత్సరాల తర్వాత ఆ ఫలాన్ని అనుభవించారు. అబ్రహాము వేసిన అడుగు, ఇస్సాకు వేసిన అడుగు, యాకోబు వేసిన అడుగు ఎంత దీవెన కారణంగా మారిందో ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఆ మాట, లోకాసు వార్త 1వ అధ్యాయం 54-55 వచనాలు. 54-55 వచనాలు నాతో కలిసి. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరమును చూపి మన పితరులతో సెలవిచ్చినట్లు. చూడండి మరలా 54 చిన్న నాతో కలిసి చెప్పండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని. విన్నారా? నా వైపు చూడండి. అబ్రహాం అనే పేరు ఇప్పుడు ఎక్కడ చూస్తాం? లోకాసు వార్త. అట్ ద సేమ్ టైం మత్తయి సువార్తను ప్రారంభించిందే అబ్రహాము పేరుతో. ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాం ఎప్పటివాడు? బైబిల్లో ఏ గ్రంథానికి చెందినవాడు? ఆది కాండంలో ఉన్న అబ్రహాం పేరు ఎక్కడ ప్రస్తావిస్తున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు దేవుడు కనికరం చూపుతానని ప్రమాణం చేశాడట. అబ్రహాం అప్పటికి చనిపోయి 2000 సంవత్సరాలైంది. అబ్రహాము చనిపోయాడు, కానీ అబ్రహాము భక్తి చనిపోలేదు. 2000 సంవత్సరాల నుంచి ఆ భక్తి బ్రతికే ఉంది. 2000 సంవత్సరాల నుంచే కాదు, ఎప్పటికీ ఆ భక్తి బ్రతికే ఉంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. చూడండి, ఆ అబ్రహాము వంశంలో నుండి రక్షణ శృంగం, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారిని ఉద్భవింపజేశారు. నేను ఇందాక అన్నా కదా, ఈరోజు మనం వేసే అడుగు భవిష్యత్ తరాల జీవితాలను శాసిస్తుంది అని అన్నాం కదా. అబ్రహాము వంశంలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తిగా అబ్రహాము వంశంలో పుట్టిన మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభు వారు జీవించారు. డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం జీవించారు. దావీదు చేసిన తప్పు యేసయ్య చేయలేదు. సొలొమోను వేసిన తప్పటడుగులు యేసయ్య చేయలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో ఉన్న లోపాలు తనలో లేకుండా ఒక పరిపూర్ణుడిగా యేసు ప్రభు వారు బ్రతికారు. సిలువ త్యాగం చేశారు. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. ఆయన వేసిన ఒక్క అడుగు కోట్ల 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 కొలది ప్రజల రక్షణకు కారణమైపోయింది. చెప్దామేమేన్? ఇప్పుడు నేనంట, నన్ను అడగండి, క్రైస్తవుడు మరణానికి కూడా భయపడ్డావు. ఎందుకో చెప్పంటారా? నాకు ఒక నిశ్చయిత ఉందయ్యా, ఎక్కడ కళ్ళు మూస్తే
పరలోకంలో కళ్ళు తెరుస్తాను అనే నిశ్చయిత. నేనంట, ఈ నిశ్చయిత ఎవరిని బట్టి మనకు కలిగింది? ఎవరిని బట్టి మనకు కలిగింది? యేసు క్రీస్తు వారిని బట్టి మనకి ఈ నిశ్చయిత కలిగింది. అందుకని రోమపత్రికలో అంటాడు కదా, ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా మారిస్తే ఒకని విధేయత కోట్ల కొలది ప్రజలను నీతిమంతులుగా మార్చింది. ఒకని అవిధేయత అంటే ఎవరి అవిధేయత? ఆదాము చేసిన అవిధేయపు కార్యక్రమం ఆ తర్వాత వచ్చే వంశవృక్షం పిల్లల పిల్లలను అప్ టు యేసుక్రీస్తు వారి వరకు ప్రజలందరినీ అనీతిమంతులుగా మార్చింది. 4000 సంవత్సరాల క్రితం ఆదాము వేసినటువంటి తప్పటడుగు 4000 సంవత్సరాల నుంచి ప్రజలందరినీ దారి తప్పిస్తే యేసుక్రీస్తు వేసిన ఒక్క నీతియుక్తమైన అడుగు కోట్ల కొలది ప్రజలను నీతిమంతులుగా మార్చి పరలోకానికి వారసులుగా మనలను మార్చింది. చెప్దాం ఆమేన్. నా వైపు చూడండి. నేను పరలోకానికి వెళ్తాను అనే నిశ్చయిత నాకు ఎవరిని బట్టి కలిగింది? యేసయ్య ఎప్పటివాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కానీ ఆయన సిలువ బలియాగం జరిగింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వేసిన అడుగు ఎప్పటికీ నాకు దీవెన కారణంగానే ఉంది. ఎప్పటికీ కాదు, ఎప్పటికీ అది దీవెన కారణంగానే ఉంటుంది. ఒక్క మాటతో ముగిస్తా, జాగ్రత్త. నీ మీద ఒక వ్యవస్థ ఆధారపడి ఉంది. నా జీవితం నా ఇష్టం అని నువ్వు అనొద్దు. నువ్వు వేయాల్సిన సరి అయిన అడుగులు వేస్తే నీ వేసే ఆ శ్రేష్టమైన అడుగులే భవిష్యత్ తరాలకు దీవెన కారణంగా ఉంటుంది. నీకు మరణం ఉంటుందేమో కానీ నీ భక్తికి మరణం ఉండదు. నీకు నాకు చావు ఉంటుందేమో కానీ మన ప్రార్థన జీవితానికి చావు ఉండదు. ఆ తరగని భక్తి జీవితం మన పిల్లల ఒడిలో ఆశీర్వాదంగా వేయుదుగాక.